నమస్తే. 2024 మాస ఫలితాల్లో అక్టోబర్ మాసంలో కర్కాటక రాశి వారి ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాం. కర్కాటక రాశి వారికి మరి అక్టోబర్ మాసంలో ఒక రకంగా కొన్ని విషయాల్లో అనుకూలత అయితే చక్కగా ఉంది. అంటే గుడ్ విల్ కానీ, రెస్పెక్ట్ కానీ ఇవన్నీ కూడా కర్కాటక రాశి వారికి ఈ మాసంలో కూడా పెరుగుతాయి అన్నమాట. అంటే దైవ బలంతో పాటు మీరు చేసే ఏ పనిలోనైనా కూడా ఒక రకమైన రెస్పెక్ట్ పెరుగుతుంది. మీ చుట్టూ ఉండే సపరివారానికి, ఫ్రెండ్స్కి కానీ, కొలీగ్స్కి కానీ, పై అధికారుల యొక్క ప్రశంసల్ని పొందటం కానీ, వృత్తిలో కూడా ఉండే చిక్కులు క్రమంగా డౌన్ అవ్వటం వస్తూ ఉన్నాయి. కొన్ని మాసాలుగా లాస్ట్ 2 months నుంచి కూడా డౌన్ అవుతున్నాయి. వృత్తిలో చిక్కులు తగ్గుతున్నాయి. గవర్నమెంట్ ఉద్యోగాలు కానీ, ప్రైవేట్ రంగంలో ఉన్న వారికి కానీ రెస్పెక్ట్ అనేది చక్కగా పెరుగుతుంది. ఇంకా బయటికి వెళ్ళి ఎవరైతే చదువుకోవాలనుకుంటారో, విదేశీ విద్యకై ఎదురు చూసే వాళ్ళకి మాసంలో కొన్ని శుభవార్తలు ఉండొచ్చు. కర్కాటక రాశి వారికి విదేశీ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి కూడా కొన్ని శుభవార్తలు ఉన్నాయి కర్కాటక రాశి వారికి. కానీ ఆరోగ్య విషయాలు చక్కగా చూసుకోండి. వేళ్లకు తినాలన్నమాట. బాడీలో ఇందాక చెప్పాను కదా, అలసట, విపరీతమైన అలసట ఉంటుంది. సో వర్క్ స్ట్రెస్ ఫీలింగే బాడీలో ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కొంత విశ్రాంతి అవసరం. వర్క్ చేయొచ్చు, వర్క్ చేసినా కూడా కొంత విశ్రాంతి కూడా కర్కాటక రాశి వారికి అవసరం. ఇక జీవిత భాగస్వామితో చిన్న చిన్న మనస్పర్ధలు ఉండొచ్చు, లేదంటే కమ్యూనికేషన్ గ్యాప్ అయినా పెరగచ్చు. ఇది మాత్రం కంటిన్యూ అవుతోంది కర్కాటక రాశి వారికి. బట్ రెస్ట్ అన్నది లేకుండా వర్క్ చేయటం అన్నది కాకుండా కొంత విశ్రాంతి తీసుకోవడం కూడా కర్కాటక రాశి వారు అవసరం అన్నమాట ఈ మాసంలో. ఇంకా అక్టోబర్ 1st వీక్, 2nd వీక్, 3rd వీక్ ఆల్మోస్ట్ ఈ 3 weeks కూడా కొద్దిగా ఎవరైనా ఫిక్స్డ్ అసెట్ ఏదైనా కొనుక్కోవాలనుకుంటే మాత్రం కొద్ది జాప్యం అవుతుంది ఫిక్స్డ్ అసెట్ విషయంలో. అలాగే బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే, న్యూ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే అక్టోబర్ 5th వీక్ నుంచి అది స్టార్ట్ చేయడం బెటర్. మనకి 5th వీక్ అంటే ఎప్పుడు 27th అక్టోబర్ టు 31 మధ్యలో 5th వీక్ వస్తుంది. అప్పుడు స్టార్ట్ చేయడం బెటర్. 4th, 5th వీక్స్ బెటర్ ప్లాన్ చేసుకోండి. బిజినెస్ న్యూ స్టార్ట్ చేయాలనుకుంటే, ఆల్రెడీ బిజినెస్లో ఉన్న వారికైతే పాజిటివ్గానే ఉంటుంది. ఈ 5 weeks కూడా పాజిటివ్గా ఉంటుంది అక్టోబర్ మాసం అన్నది. అండ్ ఇంకొక మేజర్ విషయం ఏంటి అంటే, కొంత మనకి ఆరోగ్య విషయాలు తీసుకున్నట్లయితే అన్ని రంగాల వాళ్ళకి ఆరోగ్యం అన్నది ఈ 5 weeks కూడా పాజిటివ్గా ఉందండి. అనారోగ్య సమస్యలు కొత్తగా వేధించే సిచ్యువేషన్ లేదు. ఇందాక అనుకున్నాం కదా, దైవబలం ఉండి కర్కాటక రాశి వారికి అని చెప్పి. అందువల్ల 5 weeks కూడా ఎందుకో మీకు ఆ పండగ వాతావరణము ఇది చాలా వరకు ఇన్వాల్వ్ అవుతారు. అక్టోబర్ 3rd నుంచి 12th వరకు ఒక పండగ వాతావరణంలో ఇన్వాల్వ్ అయ్యి ఆధ్యాత్మికత అన్నది, ఆ డివైన్ స్ట్రెంత్ మీ పైన ఉండడం వల్ల కూడా ఏమీ మనకి తెలియదు అనమాట. మైండ్ పైన స్ట్రెస్ కానీ, లోడ్ కానీ ఏది ఉన్నా తెలియదు. చక్కగా ఈ వీటిల్లో పాల్గొంటారు. ఆహ్లాదంగా ఉండే సిచ్యువేషన్స్ అయితే కర్కాటక రాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఖర్చుల విషయం తీసుకున్నా కూడా ఖర్చులు కూడా అదుపులో ఉంటాయి. ఇంకా పెళ్లి కాని యువతీ యువకులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి 5 వారాల్లో కూడా కొన్ని అలైన్స్ ముందుకు వెళ్ళే సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో ఆ విషయాల్లో అయితే అనుకూలంగా ఉంది. ఇంకా రిలేషన్స్, ప్రేమ వ్యవహారాలు, రిలేషన్స్ కూడా పాజిటివ్గానే ఉన్నాయి. బట్ రిలేషన్స్లో కూడా ఒక రకమైన కమ్యూనికేషన్ గ్యాప్ ఉన్నా కూడా లవ్ విషయాలు అయితే పాజిటివ్ ఉన్నాయండి. అండ్ స్టూడెంట్స్కి కూడా నేను ఆల్రెడీ చెప్పాను. ఇంకా మార్కెటింగ్ రంగంలో ఉన్న వారికి, మీడియా రంగము, రాజకీయ రంగంలో ఉన్న వారికి, రైతులకు, వీళ్ళందరికీ కూడా ఈ ఫలితాలు యాజ్ ఇట్ ఈస్ సేమ్ వర్తించే సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. అయితే ఈ మాసంలో కొంచెం ఎలాగ దేవి నవరాత్రులు ఉంటాయి, దసరా, ఈ ఫెస్టివల్ వాతావరణం ఉంటుంది. బట్ పరిహారాల విషయానికి వస్తే చేసుకోవాల్సిన పరిహారాల్లో శివారాధన చేయండి కర్కాటక రాశి వారు. శివ పంచాక్షరి మంత్రాన్ని చదువుకోవడం వల్ల, ఇందాక ఒక పాయింట్ అన్నాము, కమ్యూనికేషన్ గ్యాప్ పెరగచ్చు. భార్యాభర్తల మధ్య కమ్యూనికేషన్ గ్యాప్స్ ఇంకా ఎక్కువ అవ్వకుండా, అలసట ఫీలింగ్ ఉండకుండా ఇట్లా మనం చేసినట్టయితే చాలా వరకు మనకి అది ఆ రిలీఫ్ అన్నది ఉంటుందన్నమాట. సో శివారాధన చేయడము, శివ పంచాక్షరి మంత్రాన్ని చదువుకోవడం అయితే చక్కగా మంచి ఫలితాన్ని ఇచ్చే సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇంకా డేట్స్ వైజ్ చూద్దాం కర్కాటక రాశి వారికి ఈ మాసం ఎలా ఉందో. 1st, 2nd, 3rd డేట్స్లో కొంచెం కమ్యూనికేషన్స్ పెరుగుతాయన్నమాట. కొలీగ్స్తో, నైబర్స్తో ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. కమ్యూనికేషన్ అన్నది చాలా పెరుగుతూ ఉంటుంది. కమ్యూనికేషన్ చేసేటప్పుడు ఒక రకమైన లోడ్ ఉంటుంది మైండ్ పైన. ఆ లోడ్తోని ఏది మాట్లాడదు. ఏ విషయాన్నైనా పూర్తి అవగాహనతోనే ఎదుటి వారితో మాట్లాడితే మంచిది. తెలియకుండా ఉండే లోడ్తో మాట్లాడడం వల్ల ఒకటి మాట్లాడబోయి ఇంకోటి మాట్లాడితే అపార్థంగా ఎదుటి వాళ్ళు మిస్అండర్స్టాండ్ చేసుకోవచ్చు, దాన్ని నెగిటివ్గా రిసీవ్ చేసుకోవచ్చు. ఇది గుర్తుపెట్టుకోండి. ఏ డేట్స్ 1st, 2nd, 3rd.
ఇంకా 4th 5th 6th 7th 8th 9th డేట్స్ అనేవి పాజిటివ్గా ఉన్నాయి. పిల్లల గురించి, పిల్లల యొక్క ఎడ్యుకేషన్, ఫ్యూచరు, వీటి గురించి పాజిటివ్ డిసిషన్స్ అయితే ఈ డేట్స్లో 9th వరకు తీసుకోవచ్చు. ఇక 10th 11th వీళ్ళకి తిని విశ్రాంతిగా ఉండండి. 12 13 కొంచెం గెట్ టుగెదర్ అవుతారు, బంధుమిత్రులు ఫ్రెండ్స్తో కలుస్తారు, ఆహ్లాదంగా గడుపుతారు. ఏ డేట్స్ 12 and 13. 14 15 ఈ డేట్స్ ఏది మేజర్ డిసిషన్ అయితే తీసుకోవద్దు. 16th 17th 18th 19th 20 21 అంటే 21st వరకు ఉండే డేట్స్ మళ్ళీ పాజిటివ్గా ఉన్నాయి. పాజిటివ్ థాట్స్, పాజిటివ్ ఎన్విరాన్మెంట్, సహకరించే వ్యక్తులు ఉంటారు. ఇక 22 23 డేట్స్ సో ఆధ్యాత్మికంగా చాలా బాగుంటాయి అన్నమాట ఈ డేట్స్. కొంత దైవ దర్శనము అవ్వటము, ఏమన్నా రుణం ఉంటే చాలా వరకు ఇది మీరు క్లియర్ చేసేయటము. ఏ డేట్స్ 22 23 24 25 26 27 28 29 30 డేట్స్ అన్నీ కూడా మళ్ళీ పాజిటివ్ థాట్స్, పాజిటివ్ ఎన్విరాన్మెంట్, ఇవన్నీ కూడా మనకి దైవ బలము ఉండే డేట్స్. మొత్తం మీద ఏ విషయాలు జాగ్రత్తగా ఉండాలి, పరిహారాలు ఏంటో కూడా కర్కాటక రాశి వారికి తెలుసుకున్నాం కదా, అవన్నీ పాటించేయండి. స్వస్తి.